వ్యవహారం చేసినాడు. ఆయనంతటా ఆయనే వచ్చినాడు ఎలక్షన్లు అయిపోయినాక. అన్నా మనం మీటింగ్ పెట్టాలి, జల్దీ పోవాలి, జల్దీ ప్రచారం చేయాలన్నాడు. నేను నమ్మిన. వచ్చిండు. గమ్మత్ ఏంటంటే నేను మొన్న కూడా చెప్పిన, మళ్ళొకసారి చెప్తా మీకు. చాలా విచిత్రం అనిపిస్తుంది నాకు ఒక్కసారి తలుచుకుంటే. మీరు మీటింగ్ పెట్టండి అన్నాడు. అందరం కూర్చున్నాం తెలంగాణ భవన్లో. సబితక్క, ఆనందన్న, అందరం ఎమ్మెల్యేలు అందరు కూర్చున్నాం. గాంధీ వచ్చిండు, ప్రకాష్ గౌడ్ అని వచ్చిండు, మా యాదన్న వచ్చిండు, మహేష్ అన్న వచ్చిండు, రోహిత్ వచ్చిండు. అందరం కూర్చొని ఇక మనం ఎట్లా పోదాం, ఎలక్షన్లకు ఎట్లా ఉరుకుదాం, అందరికంటే ముందు రాష్ట్రంలో మనమే మీటింగులు పెట్టుకోవాలి, మనమే ప్రజల దగ్గరకు పోవాలి. స్వల్ప తేడాతో ఓడిపోయినాం. 4 ఎమ్మెల్యేలు ఉన్నారు, 3 ఓడిపోయినరు, అది కూడా తక్కువతో ఓడిపోయినాం. జల్దీ పోతే బాగుంటుంది అన్నాడు. సరే అని చెప్పి రంజిత్ రెడ్డి గారు అభ్యర్థిని ప్రకటించినాం. ప్రకటించిన తర్వాత ఆయన్నే అడిగిండు, అన్నా మరి మనం కార్యకర్తల సమావేశాలు కూడా పెట్టుకుందామని. ఆ రోజు మొదటి రోజు చేవెళ్ళ పరిగి పెట్టుకున్నాం. రెండో రోజు వికారాబాద్ తాండూరు ఉండే. చేవెళ్ళ పరిగి పోదామని చెప్పి నేను రంజిత్ రెడ్డి గారు హైదరాబాద్లో బయలుదేరినాం. బయలుదేరితే మొన్న కూడా చౌరస్తా కాడ మన ఈయన కూడా తోడైండు, పట్నం మహేందర్ రెడ్డి. ఆయన ఇద్దరు కార్లు ఎక్కిండ్రు. నేను ముంగట కూర్చున్నాను, ఇద్దరు వెనక కూర్చున్నారు. ఇక మాట్లాడుకుంటా ఉన్నాం. మహేందర్ అన్నకు నేను చెప్తున్నా, మహేందర్ అన్న నీ మీద పుకార్లు వస్తున్నాయి, నువ్వు కాంగ్రెస్ పార్టీలోకి పోతావని, ఆ తప్పు చేయకు, నష్టపోతావు. సరే నీ భార్య మొన్న ద్రోహం చేసింది నాకు తెలుసు, వికారాబాద్లో కూర్చొని ఆనందను ఒడగొట్టింది, తాండూరులో కూర్చొని ఆనాడు మన సోదరుడు రోహిత్ నొడగొట్టే ప్రయత్నం చేసింది. కానీ నువ్వు మళ్ళొక్కసారి బుద్ధి తక్కువ పని చేయకు, ఎందుకంటే కేసీఆర్ గారిది పెద్ద క్షమాగుణం ఉన్నది. నీ మీద చెవేళ్ల మీద కూడా కుట్ర చేసింది, మా యాదనను కూడా ఓడగొట్టే ప్రయత్నం చేసింది. కానీ ఆ బుద్ధి తక్కువ పని చేయకు, కాంగ్రెస్ అనే పార్టీ, ఆ పార్టీలోకి పోతే మునిగిపోతావని చెప్పిన. నేను ఎక్కడ పోతానా, నేను ఎక్కడ పోను డైలాగులు అన్నాడు. పరిగిపోయినాం. ఆ రోజు చేవేళ్ళ మీటింగ్ అయింది, పరిగిపోయినాం. మహేష్ అన్న మంచి భోజనం పెట్టిండు. పెట్టినాక మీటింగ్కి పోతుంది. మీటింగ్లో ఇక చూడాలి యాక్టింగ్లు. ఈ మధ్యన మన ఆర్ఆర్ఆర్ అనే పాటకు, ఆర్ఆర్ అనే సినిమాకు ఆస్కార్ అవార్డు వచ్చింది. నిజంగా యాక్టింగ్కు ఇంకా ఆస్కార్ అవార్డు ఇచ్చేది ఉంటే రంజిత్ రెడ్డికి మహేందర్ రెడ్డికి కలిపియాలి. అరే ఏం యాక్టింగ్ ఆ రోజు. నేను అంటే మహేందర్ రెడ్డితో ఓ పని చేయి పోయి, నువ్వు ఊకే వాళ్ళు వీళ్ళు అనుకుంటాను కదా, జర చెప్పు, నేను పార్టీలో ఉంటున్నా, గట్టిగా నిలబడతా అని చెప్పు అనమన్నా. ఆయన ఏం చేసిండు ఎరికైనా, మైక్ తీసుకొని ఇగో అందరు వాళ్ళు వీళ్ళు మాట్లాడుతుర్రు, నేను రంజిత్ రెడ్డి ఇద్దరం పార్టీకి వెళ్ళిపోతామని మాట్లాడుతున్నారు అని మొదలుపెట్టిండు. ఈ రంజిత్ రెడ్డి గబుక్కున్న లేచిండు, నా గురించి ఎందుకు మాట్లాడుతున్నావు, నీ గురించి మాట్లాడుకో అన్నాడు. ఏం యాక్టింగ్ అంటే నేను పరిశాన్ బా ఎంత గట్టి వాళ్ళు ఉన్నారు ఇద్దరు అనుకున్నా. ఇవాళ ఒక ఆయనేమో మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి, ఇంకొక ఆయనేమో చేవేళ్ళ ఎంపీ అభ్యర్థి కాంగ్రెస్. ఆలోచించండి, అంటే ఇంత ద్రోహం, తల్లి పాలు దాగి రొమ్ము గుద్దే ద్రోహం. ఒక ఆయననేమో జీవితంలో మొదటిసారి మంత్రి చేసింది కేసీఆర్, మొదటిసారి. పట్నం మహేందర్ రెడ్డి అంటే ఆయన రాజకీయంలోకి వచ్చిన నాటి నుంచి కలలు కంటాడు. అట్లాంటి వ్యక్తిని ఒకసారి కాదు 2 సార్లు మంత్రి చేసిన నాయకుడు కేసీఆర్ గారు. గడ్డం రంజిత్ రెడ్డి ఎవరో ఈ ప్రాంతంలో ఎవరికి తెలియదు. అట్లాంటి ఒక అనామకుడిని తీసుకొచ్చి ఇక్కడ ఎంపీగా నిలబెట్టింది కేసీఆర్, గెలిపించింది మీరు. ఈ ఇద్దరు కూడా ఇవాళ తల్లి పాలు దాగి రొమ్ము గుద్దిన ద్రోహులు. అట్లాంటి వాళ్ళను తప్పకుండా శిక్షించవలసిన బాధ్యత మన మీద ఉన్నది అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కాసాని జ్ఞానేశ్వర్ గారేమో ఇవాళ పార్టీ కష్టంలో ఉన్నా, నేనున్నా అన్నా, నేను బడుగు బలహీన వర్గాలకు చెందిన వాడిని అయినా నేను మాత్రం గుండె ధైర్యంలో ఇవానికి తక్కువ కాదు, నేను నిలబడతా, నేనున్నా అని చెప్పి ముందుకొచ్చిన జ్ఞానేశ్వర్ అన్నను గెలిపించవలసిన బాధ్యత మనందరి మీద ఉన్నది. ఇవాళ పార్టీకి కొంత కష్టకాలం రావచ్చు, కొంతమంది నాయకులకు ధైర్యం లేకపోవచ్చు. కానీ వాస్తవం ఏంటి అంటే ఇవాళ నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీకి, బీజేపీ పార్టీకి వాళ్ళ అభ్యర్థుల లిస్టు చూడండి, ఒక్కసారి చూడండి. చేవెళ్లలో నిలబడ్డోళ్ళు ఇద్దరు మనోళ్ళే, పాతోళ్ళు. రంజిత్ రెడ్డి, విశ్వేశ్వర రెడ్డి ఇద్దరు ఇళ్ళకి వెళ్ళిపోయిన వాళ్ళే, ఇక్కడికి వెళ్ళిపోయిన వాళ్ళే. మల్కాజ్గిరి చూడండి, ఈటెల రాజేందరు, తర్వాత పట్నం సునీత ఇద్దరు ఇళ్ళకి వెళ్ళిపోయిన వాళ్ళే. సికింద్రాబాద్ చూడండి, దానం నాగేందర్ ఇళ్ళకి వెళ్ళిపోయినోడే, ఒక కిషన్ రెడ్డి ఒరిజినల్ బీజేపీ తప్ప ఇళ్ళకి వెళ్ళిపోయిన వాళ్ళే. భువనగిరి చూస్తే బూర నరసయ్య. మీరు చూడరు మొత్తం రాష్ట్రంలో ఎక్కడ చూసినా, వరంగల్ చూస్తే ఆరూరి రమేష్, కడియం కావ్య, ఆదిలాబాద్ పోతే నగేష్. మొత్తం రాష్ట్రంలో ఇవాళ పోటీ మనోళ్ళకు మధ్యలో ఉన్నట్టున్నది తప్ప వాళ్ళకు అభ్యర్థులు లేరు, క్యాడర్ కూడా దిక్కులేదు. ఒక ఆయన అంటాడు ఏదో మోడీ హవా బాగుంది అంటాడు. మోడీ హవా అంత బాగుంటే వేరే పార్టీలకి వెళ్ళి ఎంపీ అభ్యర్థులు ఎందుకు తీసుకుపోతున్నావు? మరి మీ దానిలో చిన్న కార్యకర్తను పెట్టి గెలిపించుకునే దమ్ము లేదా నీకు? మోడీ హవా ఉంటే, అంతగానం ధైర్యం ఉంటే బీజేపీకి
వేరే పార్టీ నాయకులను ఎందుకు దేవులాడి కాళ్ళు పట్టుకొని ఎత్తుకపోతున్నారు? మరి అంతగానం హవా ఉంటే ఎవరిని పెట్టినా గెలవాలి కదా. మరి లేదు. నేను ఒక మాట దయచేసి మిమ్మల్ని ప్రార్థిస్తున్నా, ఆలోచించమని కోరుతా ఉన్నా. ఇవాళ మాట్లాడితే బీజేపీ వాళ్ళు పెద్ద పెద్ద మాటలు చెప్తారు. రాముడికి దండం పెడదాం, ఓటేయండి మోడీకి అంటారు. రాముడికి దండం పెడదాం, కానీ ఓటెందుకు బీజేపీకి వేయాలో ఆలోచిద్దాం. రాముడికి దండం పెడదాం, తప్పేం లేదు. హిందువులు అన్నప్పుడు దేవుడు అందరికీ దేవుడే కాబట్టి తప్పకుండా దండం పెడదాం. కానీ ఓటు ఎందుకు వేయాలి చేవెళ్ళ బీజేపీకి? ఏం చేసింది బీజేపీ చేవెళ్ళకు కానీ తెలంగాణకు కానీ ఒక్క పని చెప్పగలుగుతాడా విశ్వేశ్వర రెడ్డి? ఒక కొత్త రైలు ఇచ్చిండా? కొత్తగా ఒక ఫ్యాక్టరీ పెట్టిండా? ఈ ప్రాంతంలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇచ్చిండా నరేంద్ర మోడీ? లేదా ఉన్న ఐటీఐఆర్ను రద్దు చేసి మన పిల్లల నోట్లో మట్టి కొట్టినందుక? ఎందుకు వేయాలి ఓటు భారతీయ జనతా పార్టీకి? ఏ కారణం చేత వేయాలి? రాముడికి మొక్కుదాం, కానీ రైతుల తరఫున అడుగుదాం. ఏమడుగుదాం? ఏమయ్యా మోడీ గారు, డబల్ చేస్తా అన్నావు రైతుల ఆదాయం 2022 వరకు, ఎందుకు చేయలేదు అని అడిగితే తప్ప? ఏమయ్యా మోడీ గారు, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నావు, ఎక్కడ పోయినాయి నీ 2 కోట్ల ఉద్యోగాలు అని అడిగితే తప్ప? రాముడికి మొక్కుదాం, బీజేపీని మాత్రం తొక్కుదాం అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రాముడికి మొక్కుదాం, తప్పు లేదు, కానీ బీజేపీని తొక్కుదాం. ఎందుకంటే ఇలా రాముడి పేరు చెప్పి రాజకీయంగా లాభం పొందే ప్రయత్నం చేస్తున్నది భారతీయ జనతా పార్టీ. ఎట్లా తయారైందంటే కథ, ఊళ్ళల్లో అక్కడిక్కడ చూస్తున్నా నేను, ఫ్లెక్సీలు కడుతున్నారు. ఓ దిక్కు రాముని బొమ్మ, ఇంకో దిక్కు పైన మోడీ గారి బొమ్మ, కింద విశ్వేశ్వరరెడ్డి బొమ్మ. ఎట్లా అయిపోయిందంటే మన వానకాలం రాగానే మన ఊర్లలో ఎట్లుంటుంది, సాయంత్రం పూట రాగానే కొన్ని పురుగులు మోపైతాయి ఇళ్ళల్లో. ఆ ఉసిళ్ళు అంటారు కదా, ఉసిళ్ళు వస్తాయి. ఇక ఉసిళ్ళు రాగానే ఉసిళ్ళు వెనకాల బల్లులు మోపైతాయి వాటిని తినేతందుకు. ఆయనతో బల్లి వస్తుంది. ఇంట్లో మనం దేవుడి పటాలు పెట్టుకుంటాం కదా, 5-6. రాముడు ఉంటాడు, కృష్ణుడు ఉంటాడు, వెంకటేశ్వర స్వామి ఉంటాడు, పోషం ఉంటుంది, మైసం ఉంటుంది, రకరకాల దేవుళ్ళ బొమ్మలు పెట్టుకుంటాం. ఆ ఉసిళ్ళు వెంబడ బల్లి ఉరుకుతుంటుంది. మనం కొడతా ఉంటాం, బల్లి పోవాలి చూసుకొని కొడుతుంటాం. ఆయనతో బల్లి ఏం చేస్తుంది, పోయి దేవుని పటం మీద కూర్చుంటుంది. ఇక దేవుని పటం మీద కూర్చున్నాక ఏం చేస్తాం, దండం పెట్టాల్సిందే తప్ప కొట్టలేము కదా. ఇలా బీజేపీ పరిస్థితి కూడా అట్లే ఉన్నది. చేసిందేమి లేదు కాబట్టే ఈ దేశానికి కానీ ఈ దేశంలో ఉన్న పేదలకు కానీ చేసిందేమి లేదు కాబట్టే దేవుణ్ణి అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నది